నమస్తే న్యూ డే న్యూస్ కి స్వాగతం. శ్రీకాకుళం నగరంలో విశాఖ బి కాలనీలో ఉన్న షిరిడి సాయిబాబా మందిరం శ్రీరామనామంతో మార్బ్రోగింది. శ్రీరామనవమిని పురస్కరించుకొని ఆదివారం రాత్రి రాములోరి కళ్యాణం వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు రేజేటి శ్రీనివాసాచార్యులు ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చారణల మంగళ వాయిద్యాల నడుమ సీతారాముల కళ్యాణం జరిగింది. ఈ వేడుకను చూసి భక్తజనం పులకించింది. అనంతరం సాయిబాబాకు భక్తులు మంగళహారతి ఇచ్చారు. నారాయణ సేవా సమితి ఆధ్వర్యంలో సుమారుగా 1000 మందికి అన్నప్రసాదం చేశారు. భక్తులందరికీ ముత్యాలు, స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు. ఆదివారం ఉదయం బాబాకు చందనోత్సవం నిర్వహించారు. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తల్లి విజయకుమారి కళ్యాణంలో పాల్గొన్నారు. అనంతరం బాబాను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ సభ్యులు, నారాయణ సేవా విభాగం, అన్నదాన సేవాదళం, సాయి భజన బృందం సభ్యులు, సాయి పారాయణ సభ్యుల సహాయ సహకారాలు అందించారు. ఈ కార్యక్రమంలో మందిర కమిటీ చైర్మన్ డాక్టర్ మధుకర్ విలేకర్, వాకర్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 102 గవర్నర్ కొంక్యాన మురళీధర్ అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ప్రజల ఆంక్షలు నెరవేర్చే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని శ్రీకాకుళం జిల్లా సీనియర్ నేత పైడి రాజారావు అన్నారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రం స్థానిక పిఎన్ కాలనీలో ఆ పార్టీ సీనియర్ నేత పైడి రాజారావు ఆధ్వర్యంలో బీజేపీ 45వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆదివారం అత్యంత ఘనంగా నిర్వహించారు. తొలుత పార్టీ జెండాను ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు రెడ్డి నారాయణరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా సీనియర్ నేత పైడి రాజారావు మాట్లాడుతూ దేశంలో ప్రజల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరుస్తూ వారి అభ్యున్నతికి దేశ ప్రధాని నరేంద్ర మోదీ నిరంతరం విశేష కృషి చేస్తున్నారని తెలిపారు. పార్టీ ఆవిర్భావం నుండి దేశ ప్రజల అభివృద్ధి నాంది పలుకుతూ నేడు వారి సంక్షేమానికి కృషి చేస్తున్న పార్టీ బీజేపీ అని, అందుకే దేశ ప్రజల విశ్వాసాన్ని పొందగలిగామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో కూడా పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర సీనియర్ నాయకులు రెడ్డి నారాయణరావు మాట్లాడుతూ ప్రజల కోసమే పరితపించే భారతీయ జనతా పార్టీ రానున్న రోజుల్లో మరింత సుభిక్ష సంక్షేమ పాలన అందించేందుకు మోదీ నాయకత్వంలో ముందుకు వెళ్లనున్నట్లు చెప్పారు. అనంతరం ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు చింతాడ భూషణరావు, పైడి సత్యం, పైడి సాంబమూర్తి, బి లక్ష్మణరావు, పప్పల సూర్యారావు, బగాది కృష్ణారావు, సనపల ముకుంద, గొల్లపల్లి సన్యాసిరావు, కూన గోపి, గడప ఖాగేష్, మామిడి ప్రభు ప్రసాద్, సన్ని బాబురెడ్డి, తేజేశ్వరరెడ్డి, పండు, చౌదరి ధనలక్ష్మి, సనపల దాలప్పుడు, కనుమెట్ట వెంకటరమణ, పైడి విఠల్, అన్నెపు లక్ష్మీనారాయణ, పైడి అమ్మినాయుడు, కె తిరుపతిరావు, బీజేపీ క్రియాశీలక సభ్యులు, కార్యకర్తలు, ప్రాంత ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రగతి పథంలో నడుస్తూ ఉంది. దేశ ప్రజలంతా సురక్షితంగా సంతోషంగా ఉండాలంటే నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. అదేవిధంగా 2014లో సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదంతో మొదలైంది. సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటే దేశ ప్రజలందరి అభివృద్ధి అని అర్థం. అక్కడి నుంచి ప్రారంభమైనటువంటి నినాదం 2019కి వచ్చేసరికి సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనే నినాదానికి చేరుకుంది. దాని అర్థం ఏమిటంటే దేశ ప్రజలందరి అభివృద్ధితో పాటు విశ్వాసాన్ని చూరగొనడం అని. ఇప్పుడు సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ అనే నినాదానికి చేరుకుంది. అంటే అందరి దేశ ప్రజల అభివృద్ధితో పాటు విశ్వాసాన్ని చూరగొని అంతా సురక్షితంగా సంతోషంగా ఉండాలని నినాదంతో మన దేశాన్ని ప్రపంచ పటంలో నిలిచేలాగా నరేంద్ర మోదీ గారు ఒక దృఢ సంకల్పంతో ఆయన పరిపాలిస్తున్నారు. కాబట్టి రానున్న కాలంలో ఆంధ్రప్రదేశ్లో కూడా భారతీయ జనతా పార్టీ అన్నిటికంటే పెద్ద పార్టీగా ఎదగాలన్నది మనందరి ఆకాంక్ష. ప్రతి ఒక్క కార్యకర్త కూడా భారతీయ జనతా పార్టీ బలోపేతాన్ని కృషి చేయాలని సందర్భంగా పిలుపునిస్తూ ప్రతి ఒక్కరికి అత్యవసర పరిస్థితులలో రక్తదాతలే ప్రాణదాతలని లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ మార్కెటింగ్ చైర్పర్సన్ ఉర్లం శివతేజ తెలిపారు. సోమవారం స్థానిక ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చిన్నారునికి ఓ పాజిటివ్ రక్తం అవసరం కాగా నగరంలో మంగువారి తోటకు చెందిన కె వెంకటేష్ తన రక్తపు సిరాను స్థానిక లయన్స్ బ్లడ్ బ్యాంకులో అందించి చిన్నారి ప్రాణాలు కాపాడారు.
ఈ సందర్భంగా ఉర్లం శివతేజ మాట్లాడుతూ యువత అపోహాలు వీడి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని, ముఖ్యంగా విద్యార్థులు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని, అలాగే మన చుట్టూ పరిసర ప్రాంతాలలో జరిగే కొన్ని వేడుకలలో రక్తదానం భాగం చేయాలన్నారు. శ్రీకాకుళం నగరంలోనే కాకుండా జిల్లా మొత్తంగా ఉన్న రక్తనిధి కేంద్రాలలో రక్త నిల్వలు నిండుగా ఉన్నాయని, వేసవిలో వృద్ధులకు, పిల్లలకు, గర్భిణీలకు, ఇతరత్ర అనారోగ్యులకు రక్తం చాలా అవసరమన్నారు. అనంతరం నేటి రక్తదాత కె వెంకటేష్కు బంగారు పథకంతో పాటు ప్రశంసా పత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో రక్తదాత కె వెంకటేష్, లయన్స్ బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్ వందన, ధనలక్ష్మీమణి, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ మార్కెటింగ్ చైర్పర్సన్ మీ శివతేజ. అపోహాలు వీడి యువత, ముఖ్యంగా యువత విద్యార్థులు రక్తదానంపై అవగాహన సరిగా లేకపోవడం వలన భయపడుతూ రక్తదానానికి ముందుకు ఎవరు రావడం లేదు. దయచేసి అపోహాలు వీడి రక్తదానంపై ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరుకుంటున్నాను. వేసవి కాలం ఎక్కువగా ఉండడంతో గర్భిణీలకు కానీ, వృద్ధులకు కానీ, పిల్లలకు కానీ అనేక రకాలుగా, లేకపోతే రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు వాళ్ళ కోసం కానీ రక్తం చాలా అవసరం పడుతుంది. శ్రీకాకుళం జిల్లాలో, నగరంలో కానీ జిల్లాలోనే ఏ రక్తనిధి కేంద్రంలో కూడా చాలా నిండుగా ఉన్నాయి. కాబట్టి యువత కానీ, స్వచ్ఛంద సంస్థలు కానీ, ప్రముఖులు కానీ, లేదా ఇతర వేడుకల్లో కానీ రక్తదానానికి భాగంగా చేసుకొని ముందుకు వచ్చి రక్తదానం చేయాలని ఈ సందర్భం కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. గిరిజనులు సాగు చేస్తున్న భూములకు సాగు హక్కులు కల్పించాలని, గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు సవర గోపి కె రమేష్ డిమాండ్ చేశారు. గిరిజన ప్రాంతాల్లో సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో హిరమండలం మండల పరిషత్ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా జరిగింది. హిరమండలం మండలంలో మర్రిగూడ పంచాయతీ పరిధిలో గల జీలకర్రగూడ, మర్రిగూడ, దాసుమానుగూడ, పుట్టిగాం, బంగారుగూడ, కిరిడివలస, అంతిలి, కుర్మవలస, బొండుగూడ తదితర గ్రామాలలో ఆదివాసీ గిరిజన సంఘం తరపున ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొని రావడం కోసం ధర్నా చేపట్టామని అన్నారు. గిరిజనులు పడుతున్న ఇబ్బందులను వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బొండిగూడ గ్రామంలో గిరిజనులు ఇల్లు కట్టుకోవాలంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుండి పొజిషన్ సర్టిఫికేట్స్ ఉండాలని అధికారులు తెలియజేస్తున్నారని, వెంటనే వాటిని ఇవ్వాలన్నారు. బొండిగూడ, ముళ్ళెలగూడ, సీతంపేటకు 10 కిలోమీటర్లు తారు రోడ్డు వెంటనే వేయాలని కోరారు. జిల్లాలో పాతపట్నం లేదా మెలియాపుట్టిలో ఐటీడీఏను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం తహసీల్దార్కి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు, ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు సవర సింహాచలం, సవర సంతోష్, సవర వెంకయ్య, సవర ఉగాది, కె అప్పన్న, ఎస్ మహేశ్వరి, ఎస్ పద్మ, బిడ్డిక నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం ఆర్టీసీ ఆధ్వర్యంలో నడుపుతూ హెవీ వెహికల్ డ్రైవింగ్ శిక్షణకు సంబంధించిన 20వ బ్యాచ్ను జిల్లా ప్రజా రవాణా అధికారి ఆకాశపు విజయ్ కుమార్ సోమవారం ప్రారంభించారు. తదుపరి 21వ బ్యాచ్ నందు చేరుటకు ఆసక్తి గల అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరినట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి కె విజయ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. లైట్ వెహికల్ లైసెన్స్ 1 సంవత్సరం అనుభవం కలిగి 21 సంవత్సరాలు నిండిన వారు ఈ హెవీ వెహికల్ డ్రైవింగ్ ట్రైనింగ్కు అర్హులు అని అన్నారు. మొత్తం శిక్షణ 40 రోజుల పాటు ఉంటుందని, ఆసక్తి గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం 1.2 డిపో మేనేజర్లు అమరసింహుడు, శర్మ, పర్సనల్ ఆఫీసర్ కృష్ణవేణి, అసిస్టెంట్ మేనేజర్ రమేష్, శిక్షకుడు జిన్రావు, సుమన్ పాల్గొన్నారు. ఏపీ ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ సోమవారం మంగళగిరి నియోజకవర్గంలో 3వ రోజు మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మంగళగిరి నియోజకవర్గానికి చెందిన కొలనుకొండ, ఉండవల్లి, ఇప్పటం గ్రామాలతో పాటు మంగళగిరి పద్మశాలి బజార్కు చెందిన మొత్తం 624 లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను మంత్రి నారా లోకేష్ అందజేస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కుప్పం కంటే ఒక్క ఓటైనా ఎక్కువ వస్తుందని చంద్రబాబుతో చేసిన ఛాలెంజ్ నిలబెట్టుకున్నానని అన్నారు.
మంగళగిరి ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా పరిష్కరించే బాధ్యత తీసుకుంటున్నామన్నారు. మంగళగిరి చేనేత సోదరులకు హ్యాండ్లూమ్ క్లస్టర్, స్వర్ణకారుల కోసం జేమ్స్ అండ్ జ్యువెలరీ పార్క్ వస్తుందని, సులభంగా అయ్యే పట్టాలు ఈ ఏడాది ఇచ్చేస్తారని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. తల్లి 5 రోజుల్లో సుమారుగా 1000 కోట్ల విలువైన అంటే మార్కెట్ వాల్యూ 1000 కోట్లున్న భూమిని ఉచితంగా ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం మీకు అందజేస్తుంది తల్లి. అంతేగా తల్లి, ఇక్కడ చిల్లపల్లి గారు ఉన్నారు, ఆయన మెడికల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్. దశాబ్దాలుగా మనందరికి ఒక కళ ఉంది తల్లి, అది 100 పడకల ఆసుపత్రి. దశాబ్దాలుగా ఉన్న కళ. ప్రైవేట్ డాక్టర్లు వచ్చి నాకు చెప్పారు హాస్పిటల్ మీరు కట్టాలి అని చెప్పి. అమ్మా ఈరోజు నేను గర్వంగా చెప్తున్నా, 2వ కేబినెట్ మీటింగ్ లో అప్రూవల్ తీసుకొచ్చాను. 13వ తారీఖు ఏప్రిల్ 13వ తారీఖు దానికి శంకుస్థాపన కూడా మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఒకే ఒక సంవత్సరం 12 నెలల్లో ఆ పని పూర్తి చేసే బాధ్యత మటుకు చిల్లపల్లి గారు తీసుకుంటున్నారు తల్లి. పోలీస్ స్టేషన్ అప్గ్రేడ్ చేస్తున్నాం, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ అప్గ్రేడ్ చేస్తున్నాం, ఈరోజు పార్కులు, చెరువులు అభివృద్ధి చేస్తున్నాం. చేనేత సోదరులకి ఒక హ్యాండ్లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తున్నాం. మన దగ్గర ఎక్కువ మంది స్వర్ణకారులు ఉన్నారు, వాళ్ళ కోసం ఆనాడే చెప్పా జెమ్స్ జ్యువెలరీ పార్క్. అంటే బంగారం మన ఏమన్నా ఆభరణాలు ఏమన్నా డిజైన్ కానీ తయారీ కానీ అమ్మకాలు మొత్తం ఒక మంగళగిరి నియోజకవర్గంలో జరగాలి. మెరుగైన పని మనోళ్ళకి తెలియాలి, స్కిల్ డెవలప్మెంట్ జరగాలని చెప్పాను. దాన్ని కూడా స్వీకారం చుట్టాం తల్లి. ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు మేము చేస్తున్నాం. నాది ఒకే లక్ష్యం, తిరిగి మళ్ళీ మీ దగ్గరికి వచ్చినప్పుడు ఏ హామీలైతే నేను ఇచ్చానో మంగళగిరి నియోజకవర్గంలో అది నిలబెట్టుకుని వస్తానని ఈ సభాముఖం మీ అందరికీ నేను మళ్ళీ హామీ ఇస్తున్నా. మీరు ఏ బాధ్యత అయితే నా పైన పెట్టారో అది ముందలు తీసేందుకు నేను సిద్ధంగా ఉన్నా. ప్రతి మంగళగిరి ప్రజల్ని నా గుండెల్లో పెట్టుకుని నేను కాపాడుకుంటా, నిలబెట్టుకుంటా. నా లక్ష్యం ఒకటే, భారతదేశంలో నంబర్ 1 నియోజకవర్గం ఏదంటే ఆలోచిస్తే దానికి చిరునామా మంగళగిరి చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని ఈ సభాముఖం తెలుపుకుంటూ తల్లి మీరందరూ ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నాం. మీ ఇంట్లో కొలతలు తీసినాక వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకులు వచ్చారు, అధికారులతో కలిసికట్టుగా వచ్చారు. మీ దగ్గర నుంచి ఒక కప్పు టీ తాగలేదు, ఒక బాటిల్ నీళ్ళు తాగలేదు తల్లి. స్వచ్ఛందంగా వచ్చి మీకు సేవ చేసాక వచ్చారు తల్లి. ఈ రోజు 1000 కోట్ల రూపాయలు విలువైన ఆస్తి మీకు ప్రభుత్వం అందిస్తుంటే దాంట్లో 1 రూపాయి అవినీతి లేకుండా మేము చేశాం తల్లి. అది ఎన్డీఏ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి. అహర్నిశలు మీకోసం కష్టపడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఆనాడే చెప్పా, మీకు ఏ సమస్య ఉన్నా మా ఇంటి తలుపులు 24 గంటలు మీకు తెరుచుంటుందని ఈ సభాముఖం తెలుపుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మంగళగిరి ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. గుజరాతీపేట ప్రాంతంలో ఉన్న శ్రీ జగన్నాథ స్వామి వారి దేవాలయంలో అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల వారి కళ్యాణం జరిగింది. శ్రీరామ నవమిని పురస్కరించుకొని గుజరాతీపేటలోని శ్రీ జగన్నాథ స్వామి ఆలయంలో కొలువైయున్న శ్రీ సీతారాముల వారి ఆలయ సన్నిధిలో అర్చకులు పెంట రాజగోపాల్ శర్మ, సత్యనారాయణ శర్మల ఆధ్వర్యంలో స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని కనుల పండుగ నిర్వహించారు. ఈవో శ్యామలారావు పర్యవేక్షణలో జరిగిన శ్రీరామనవమి ఉత్సవాల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణంలో మహిళా బృందంతో కోలాటాన్ని ప్రదర్శించారు. ఉచిత వైద్య శిబిరాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య తనిఖీలు నిర్వహించడం గొప్ప విషయమని, అందువల్ల ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాలకు హాజరై విజయవంతం చేయాలని శ్రీకాకుళం నియోజకవర్గం శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు. శ్రీకాకుళం రూరల్ మండలం సింగుపురంలో హటకేశ్వర కళ్యాణ వేదికలో ఉచిత వైద్య క్యాన్సర్ శస్త్రచికిత్సలు, రక్తదాన శిబిరంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం ఎక్కువగా ప్రజల్లో క్యాన్సర్ వ్యాధి వ్యాపిస్తుందని, అందువల్ల ఇటువంటి శిబిరాలు ఏర్పాటు చేసి తనిఖీ నిర్వహించుకోవాలని చెప్పారు. నియోజకవర్గంలో మరిన్ని ఇటువంటి శిబిరాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఏబీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జనరల్ చెకప్, బీపీ, షుగర్, కళ్ళు, దంతాలు, గర్భిణీ స్త్రీలకు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గుండా ఆదిత్యనాయుడు, ఉప సర్పంచ్ కుంచాల ఆదినారాయణ, మాజీ సర్పంచ్ గుండా మోహన్ రావు, కార్యకర్తలు, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు రొటీన్ మెడికల్ టెస్టులు కాకుండా క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు చేయడం అనేది చాలా సంతోషం. నేను ఈ నియోజకవర్గంలో మొదలు పెడదామని చూస్తున్నాను. ప్రభుత్వం కూడా ఎప్పటి నుండో ఈ కార్యక్రమం పెట్టి ఎక్కడికక్కడే స్క్రీనింగ్ టెస్టులు చేయమని చెప్పడం జరిగింది. నేను కూడా కాన్స్టిట్యున్సీలో అన్ని విలేజ్ల్లో ఈ కార్యక్రమం స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. ఈ సందర్భంగా ఆదిత్యనాయుడు గారు
వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థంగా ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా సంతోషం. ఈ కార్యక్రమం ఎందుకంటే ఎక్కడ చూసినా ఇప్పుడు క్యాన్సర్ రోగులు ఎక్కువ మంది ఎక్కడికక్కడే పెరిగిపోతున్నారు, ఇది మనందరికీ తెలిసిందే. దానికోసం క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు ముందుగా చేసుకోవడం చాలా అవసరం. కనుక ఈ శిబిరాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకొని ఏదైనా ముందు జాగ్రత్తగా మనకు ఏదైనా వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటే తెలుసుకొని తద్వారా మనం ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఇది అవకాశం ఉంటుంది. కనుక ఈ శిబిరాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రజలందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, కొద్దిగా ఎండ ఎక్కువగా ఉంది కనుక మళ్ళీ ఈవినింగ్ ఉంటుందా 5 వరకు ఉండగా మళ్ళీ 3 to 5 మళ్ళీ ఎక్కువగా పెట్టవలసింది కోరుతున్నాను. అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంకా ఇందులో పాల్గొన్నటువంటి ఎక్స్ ఎంపీటీసీ భారతమ్మ గారికి, అలాగే మిగతా చాలా మంది పెద్దలు ఉన్నారు, అందరి పేర్లు నేను చెప్పలేకపోతున్నాను. అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో నన్ను కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం కల్పించినందుకు మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ అందరం వద్ద సెలవు. అభివృద్ధి సంక్షేమ పథకాలు సమపాలనలో అందిస్తున్న ఘనత ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలదే అని అన్నమయ్య జిల్లా బీజేపీ అధ్యక్షులు సాయి లోకేష్ తెలిపారు. శుక్రవారం కొత్తకోటలో జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో అన్నమయ్య జిల్లా బీజేపీ అధ్యక్షుడు సాయి లోకేష్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో దేశంలోనూ రాష్ట్రంలోనూ అభివృద్ధి వేగం పుంజుకుందని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. అన్నమయ్య జిల్లాలో బీజేపీ అభివృద్ధికి బాగా కృషి చేస్తున్నారని, రాష్ట్రంలో బీజేపీ బలపడుతున్నదని ఆయన పేర్కొన్నారు. తంబాలపల్లి నియోజకవర్గంలో బీజేపీ అభివృద్ధికి అందరం కలిసికట్టుగా కృషి చేద్దామని ఆయన కార్యకర్తలు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు మేడ ముకుందబాబు, బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు కావడి రవీంద్ర, జనరల్ సెక్రటరీ మురళి, బీజేపీ నాయకులు రంగారెడ్డి, గోరంట్ల రమేష్, మల్యం శివయ్య, మగ్గాలు నాగరాజు, రాము తదితరులు పాల్గొన్నారు. ఏజెన్సీ శెట్టిబలిజ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు విచ్చేశారు. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండల కేంద్రంలో చలివేంద్రాన్ని శాసనసభ్యులు చిర్రి బాలరాజు, కరాటం సాయి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఎండ తీవ్రత పెరిగినందున అప్రమత్తమైన శెట్టి బలిజ యోజన సంఘం వారు ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషదాయకమని అన్నారు. మేము కూడా ప్రతి మండలాలలో ఈ చలివేంద్రం కేంద్రాలు ఏర్పాటు అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ, ఎంఆర్ఓ, ఎస్ఐ, జనసేన పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి పాదం కృష్ణ, మండల జనసేన నాయకులు, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, శెట్టి బలిజ యువజన సంఘం, ఆటో యూనియన్ వారు, గ్రామస్తులు పాల్గొన్నారు. మండల కేంద్రంలో బస్టాండ్ పక్కన ఏజెన్సీ శెట్టి బలిజ సంఘం వారు ఏర్పాటు చేసినటువంటి చలివేంద్రాన్ని మా నాయకులు కరటం సాయి గారి ఆధ్వర్యంలో, అలాగే నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. ఈ వేసవికాల ఎద్దడికి అనేక మందికి ఇది దాహార్తిని తీర్చే విధంగా ఇక్కడ మజ్జిగ, నిమ్మరసం, అలాగే వాటర్ కూడా అందించే విధంగా శెట్టి బలిజకి సంబంధించినటువంటి సంఘ సభ్యులందరూ కూడా కలిసి ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయం. అలాగే పోలవరం కాన్స్టిట్యున్సీలో 7 మండలాలకు సంబంధించి 7 మండల కేంద్రాల్లో జనసేన పార్టీ తరఫున ఇలాంటి చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని మేము కేడర్కి కూడా సూచిస్తాం. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎండలు ఎక్కువైపోయినాయి, దీనికి సంబంధించి బాడీ ఇది అవ్వకోకుండా ఈ నీటిని ఎద్దడి, అలాగే మజ్జిగ, అలాగే నిమ్మరసం కూడా ఏర్పాటు చేసే విధంగా ప్రతి మండలంలో కార్యక్రమాలు చేపడతాం. అలాగే రోజు కాన్స్టిట్యున్సీ వేదిక చూసుకున్నట్లయితే ప్రతి గ్రామంలో కూడా నీటి సదుపాయం పర్ఫెక్ట్గా ఉండేటువంటి విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం. అలాగే ఎక్కడ కూడా ఈ నీటి ఎద్దడి లేకోకుండా ప్రతి గ్రామంలో వాటర్ ఫెసిలిటీ పర్ఫెక్ట్గా ఉండే విధంగా అధికారులందరూ కూడా అప్రమత్తమై పనిచేస్తున్నారు. రానున్న రోజుల్లో ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఈ నీటిని ఎద్దడి లేకుండా కూడా అధికారులందరూ కూడా ఈ సమస్యను పరిష్కరించే విధంగా ముందుకు వెళ్తాం. అలాగే రోజు పోలవరం నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే
గత ప్రభుత్వాలు ఏ విధంగా చేసినాయి, ఈరోజు ఎన్డీఏ కూటమి ఏ విధంగా చేసుకుంటూ వెళ్తుందో మీ అందరూ చూస్తున్నారు. అదేవిధంగా ప్రతి గ్రామంలో కూడా డెవలప్మెంట్ ఈరోజు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఈ డెవలప్మెంట్ ముందుకు వెళ్తుంది. అలాగే ఇలాంటి మంచి కార్యక్రమాలు ఈ సెట్టిబల్జ యువత తరపున, సంఘం తరపున ఈ సంఘస్థులందరూ కూడా కలిసి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అంటే ప్రభుత్వాలు ఎన్ని చెప్పినా కూడా చాలామంది ఎండ వడదెబ్బే పరిస్థితి ఉంది. ఈరోజు సంవత్సరం నార్త్ పోల్ దగ్గరగా ఉండటం వల్ల, మన యొక్క గ్రావిటీ దగ్గరగా ఉండటం వల్ల ఎక్కువ ఎండ తీవ్రత ఉంటుందని చెప్పి ఈరోజు ఫోన్కి కూడా మెసేజ్ తీసుకే పరిస్థితి. ఇలాంటి తరుణంలో బాధ్యతగా ఈ సెటిల్బల్జ సంఘం వాళ్ళు వచ్చి ఈరోజు డిహైడ్రేట్ అవ్వకోకుండా, ప్రజలు డిహైడ్రేట్ అవ్వకోకుండా వాళ్ళు స్వచ్ఛందంగా ఈరోజు కార్యక్రమం, మంచి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమం వాళ్ళందరికీ, సంఘం ప్రతినిధులు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.